డెమిగాడ్స్ గా మనం ఫీల్ అయ్యే మన తెలుగు హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ అప్పటి వరకు వీళ్ళు చేసిన సినిమాల కంటే తన సినిమాతోనే వీళ్ళ అందరి కెరియర్లకి బెస్ట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ. మరి అలాంటి డైరెక్టర్ కి వరుసగా 2 ఫ్లాపులు పడ్డా కిందకి పడిపోరు. కానీ కేవలం ఒకే ఒక్క సినిమాతో కొరటాల శివ గారు పాతాళానికి పడిపోయారు. అదే ఆచార్య డిజాస్టర్ తర్వాత ఇది కంప్లీట్ గా 100% డైరెక్టర్ చాయిస్ అని మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు. కానీ వరుసగా ఇన్ని బ్లాక్ బాస్టర్ తీసిన ఒక డైరెక్టర్ కథలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇంత దారుణంగా తీస్తారా అని అతి కొద్ది మంది ఒపీనియన్. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో రాత రాసే దేవుడికే తెలియాలి. ఎందుకంటే అతిపెద్ద హీరో, అతిపెద్ద డైరెక్టర్ కి మధ్య జరిగిన సంభాషణలు మన దాకా రావు కాబట్టి. ఏది ఏమైనా ఇప్పుడు కొరటాల శివ గారు చేస్తున్న దేవరాతో అన్ని లెక్కలు సరి చెయ్యాలని, సరి చేస్తాడని, తన పోగొట్టుకున్నావని తిరిగి రావాలని, వస్తాయని, తన ట్రేడ్ మార్కుతో ఇంకా సినిమాలు చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.